మరియు భూమ్యాకాశాలలో ఉన్న ప్రతి వస్తువు ఇష్టంగానూ అయిష్టంగానూ అల్లాహ్కు సాష్టాంగం, సజ్దా చేస్తూ ఉంటుంది. మరియు వాటి నీడలు కూడా ఉదయం మరియు సాయంత్రం సాష్టాంగం చేస్తూ ఉంటాయి. ఇలా అడుగు, భూమ్యాకాశాలకు ప్రభువు ఎవరు? నీవే ఇలా జవాబివ్వు, అల్లాహ్. తరువాత ఇలా అను, అయితే మీరు ఆయనను వదలి తమకు తాము మేలుగాని, కీడుగాని చేసుకోలేని వారిని, మీకు సహాయకులుగా, సంరక్షకులుగా ఎన్నుకుంటారా? ఇంకా ఇలా అడుగు, ఏమీ? గ్రుడ్డివాడు మరియు చూడగలిగేవాడు సమానులు కాగలరా? లేక అంధకారాలు మరియు వెలుగు సమానమేనా? లేక వారు అల్లాహ్కు సాటి కల్పించిన వారు కూడా అల్లాహ్ సృష్టించినట్లు ఏమైనా సృష్టించారా? అందువలన సృష్టి విషయంలో వారికి సందేహం కలిగిందా? వారితో అను, అల్లాహే ప్రతి దానికి సృష్టికర్త. మరియు ఆయన అద్వితీయుడు, ప్రబలుడు, తన సృష్టిపై సంపూర్ణ అధికారం గలవాడు. అల్లాహే మిమ్మల్ని పుట్టించాడు, తరువాత జీవనోపాధినిచ్చాడు. తరువాత ఆయనే మిమ్మల్ని మరణింపజేస్తాడు. ఆ తరువాత మళ్లీ బ్రతికిస్తాడు. అయితే మీరు అల్లాహ్కు సాటిగా భాగస్వాములుగా కల్పించిన వారిలో ఎవడైనా వీటిలో నుండి ఏదైనా ఒక్క పనిని చేయగలవాడు ఉన్నాడా? ఆయన సర్వలోపాలకు అతీతుడు, మీరు సాటి కల్పించే భాగస్వాముల కంటే ఆయన మహోన్నతుడు. వారిని అడుగు, మీరు అల్లాహ్కు సాటిగా కల్పించుకున్న వారిలో సృష్టిని మొదటిసారి ఆరంభించేవాడు, తరువాత దానిని తిరిగి ఉనికిలోకి తెచ్చేవాడు ఎవడైనా ఉన్నాడా? ఇలా అను, సృష్టిని ఆరంభించే వాడు దానిని తిరిగి ఉనికిలోకి తెచ్చేవాడు కేవలం అల్లాహ్ మాత్రమే. అయితే మీరు ఎందుకు మోసగింపబడుతున్నారు, సత్యం నుండి మరలింపబడుతున్నారు? వారిని అడుగు, మీరు అల్లాహ్కు సాటి కల్పించుకున్న వారిలో సత్యం వైపునకు మార్గదర్శకత్వం చేసేవాడు ఎవడైనా ఉన్నాడా? ఇంకా ఇలా అను, కేవలం అల్లాహే సత్యం వైపునకు మార్గదర్శకత్వం చేసేవాడు. ఏమీ? సత్యం వైపునకు మార్గదర్శకత్వం చేసేవాడు విధేయతకు ఎక్కువ అర్హుడా? లేక మార్గదర్శకత్వం చేయబడితేనే తప్ప స్వయంగా సన్మార్గం పొందలేనివాడా? అయితే మీకేమైంది? మీరెలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? వారితో అను, ఆకాశాలలోను మరియు భూమిలోను ఉన్న అగోచర విషయ జ్ఞానం గలవాడు అల్లాహ్ తప్ప మరొకడు లేడు. మరియు వారు తిరిగి ఎప్పుడు లేపబడతారో కూడా వారికి తెలియదు. వారితో ఇలా అను, అల్లాహ్ను వదలి మీరు ఆరాధించే ఈ భాగస్వాములను గురించి ఎప్పుడైనా ఆలోచించారా? వారు భూమిలో ఏమి సృష్టించారో నాకు చూపండి. లేదా వారికి ఆకాశాలలో ఏదైనా భాగస్వామ్యం ఉందా? లేదా మేము వారికి ఏదైనా గ్రంథాన్ని ఇచ్చామా? వారు దాని స్పష్టమైన ప్రమాణంపై ఉన్నారని అనటానికి? అది కాదు. అసలు ఈ దుర్మార్గులు పరస్పరం కేవలం మోసపు మాటలను గురించి వాగ్దానం చేసుకుంటున్నారు.